అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ పులిహోర ఎలా చేయాలో చూద్దాం. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొద్దిగా రైస్ తీసుకొని, కొద్దిగా పసుపు, ఒక స్పూన్ సాల్ట్, 2 చిన్న నిమ్మకాయలు రసం తీసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టి 4 స్పూన్లు నూనె వేసుకొని పల్లీలు కొద్దిగా, పోపు కొద్దిగా, ఎండుమిరపకాయలు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లో యాడ్ చేసుకోవాలి. మొత్తం అలా కలుపుకోవాలి. మొత్తం అలా కలుపుకొని పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పులిహోర, దోసకాయ పచ్చడి, సాంబార్, వైట్ రైస్ అన్నీ ఆల్ వెరైటీ అన్నీ అలా సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనకు తెలుగింటి వంట అంటేనే చాలా బాగుంటుంది. ఇలా సర్వ్ చేసుకొని తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.